యోసేపు జైలుకు వెళ్ళాడు అని బాధపడచ్చు, కానీ యోసేపు జైలుకు వెళ్ళిన చోటనే దేవుడు అతను సింహాసనం ఎక్కడానికి ద్వారం తెరుస్తున్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు ఏ శ్రమలలో ఉన్నావో ఆ శ్రమలలో నుండే దేవుడు ఒక మార్గం తెరుస్తాడు. గాడ్ విల్ ఓపెన్ ఎ డోర్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. నీ సమస్యలో, నీ కష్టాలలో ఒక తలుపును తెరిచి నిన్ను హెచ్చించే దేవుడు. యోసేపు జైల్లో పడ్డాడు, జైల్లో ఉన్నాడు. జైలుకు వెళ్ళినా కానీ అతను జైలుకి పెద్ద అయిపోయాడు. మళ్ళీ జైల్లో ఉన్న పని అంతా చూసుకుంటా ఉన్నాడు. అప్పుడు మన యోసేపు జీవితంలో చూసినప్పుడల్లా అతనిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ పోలేదు. లీడర్ ఎక్కడ పోయినా లీడరే, జైల్లో ఉన్న లీడరే, పోతీఫర్ ఇంటిలో లీడర్గానే ఉన్నాడు. ఇప్పుడు మనకు తెలుసు, అక్కడ ఇద్దరు అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి వాళ్ళు కలగంటారు. కలగన్నప్పుడు యోసేపు వాళ్ళకి వివరణ ఇస్తారు. వివరణ ఇచ్చినప్పుడు యోసేపు ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? నా గురించి ఉంచుకున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి, నా గురించి మర్చిపోకండి అని అంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళు మర్చిపోతారు. వీళ్ళు మంత్రులు నా గురించి చెప్తారు రాజు దగ్గర అని అనుకున్నారు. ఇంకా ఇలాగే నేను ఎదుగుతానేమో అనుకున్నాడు. నా డోర్ ఇది, నా డైరెక్షన్ ఇదేమో, మంత్రుల ద్వారా నేను వెళ్తానేమో అని అనుకున్నాడు. కానీ వాక్యం చెప్తుంది వాళ్ళు కూడా మర్చిపోయారు యోసేపును. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్ళు నేను మర్చిపోతారు. వీళ్ళ వల్ల నాకు మేలు జరుగుతుంది, వీళ్ళ వల్ల నాకు ఆశీర్వాదం వస్తుంది, వీళ్ళ వల్ల నేను హెచ్చించబడతాను నమ్ముతున్నట్లయితే ఆ మనుషులు నిన్ను మర్చిపోతారు. అటువంటి మనుషులు ఖచ్చితంగా నేను మర్చిపోతారు. అయితే వాక్యం చెప్తుంది వాళ్ళు మర్చిపోయారు, కానీ దేవుడు యోసేపును మరవలేదు. ఏం జరిగింది? మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రాజుకు కల వస్తుంది. అప్పుడు వీళ్ళకి దేవుడు జ్ఞాపకపరుస్తాడు. మేము జైల్లో ఉన్నప్పుడు మాకు కలకు భావం చెప్పిన యోసేపు ఉన్నాడు అని చెప్పి పిలిపిస్తారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అతను జైలుకి కానీ వెళ్ళకపోతే రాజు దగ్గరికి వెళ్ళేవాడా? పోతీఫర్ ఇంట్లోనే ఉండేవాడు. ఎవరికి తెలిసి వచ్చేది కాదు ఇతని గురించి. ఒకవేళ మనకు శ్రమలు వచ్చాయంటే, మనకి ఇబ్బందులు వచ్చాయంటే, ఇరుకైన మార్గంలో దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే, నీ ఆ ఇరుకైన మార్గంలో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ఇరుకులో ఉండి నేను ఆయనకి మొరపెట్టుచున్నాను, ఆయన నాకు విశాలతలో నుండి నాకు జవాబిస్తాడు. అంటే అర్థం ఏంటిది? ఇరుకులో ఉండి నేను దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన నన్ను విశాలమైన చోటుకి తీసుకొచ్చి నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇరుకులో ఉన్నప్పుడే విశాలత యొక్క విలువ తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? అవునా? డైరెక్ట్గా విశాలతలోకి వెళ్ళావు, దాని విలువ తెలీదు. ఒకవేళ డైరెక్ట్గా దేవుడు యోసేపును కానీ సింహాసనం ఎక్కించుంటే యోసేపుకి తన ఆ సింహాసనం యొక్క విలువ అర్థమయ్యేది కాదు. యోసేపు చూడాల్సిన అన్ని కష్టాలు చూశాడు, అన్ని ఇబ్బందులు పడ్డాడు, అన్ని అవమానాలు పడ్డాడు, అన్ని నిందలు పడ్డాడు. అంత అనుభవంతో యోసేపుని దేవుడు తర్వాత రాజుగా చేశాడు, మంత్రిగా చేశాడు ఆ దేశంలో. దేవుడు అనేకమైన విషయాలు యోసేపుకు నేర్పించాడు. ఈరోజు మనకు కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. మరి కాబట్టి దేవుడి చిత్తములో మనం నడవాలి, దేవుడి ఇష్టానుసారంగా నడవాలి. ఖచ్చితంగా ఒక రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం అనుసరించి మనల్ని ఆశీర్వదిస్తాడు. బెరాకా డివైన్ అండ్ రివైవల్ మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు పొందిన ఆశీర్వాదాలు ఇతరులు కూడా పొందుకునే రీతిగా ఇతరులకు షేర్ చేయండి. మీ అందరూ ప్రభు నామమున ఆశీర్వాదకరంగా ఉండాలని నా నిండు మనసుతో మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను.